హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి దుర్గా ట్విన్స్ ఛానల్. నేను మీ సాయి దుర్గా. ఇవాళ అయితే ఉగ్గు ప్రిపేర్ చేస్తున్నానండి మా కవల పిల్లల కోసం. ఇందులోకి ఏమేమి కావాలో చూసేద్దాం రండి. మినప్పప్పు, కందిపప్పు, పెసరపప్పు, వేరుశెనగ గుళ్ళు, పచ్చిశనగపప్పు, జీడిపప్పు, బాదం, బియ్యము, వాము, జీలకర్ర. ఇప్పుడు వాటిని శుభ్రంగా కడిగేసుకుందాం రండి. విడివిడిగా తీసుకోండి, బియ్యం సపరేట్గా, పప్పులు సపరేట్గా. జీలకర్ర వాము కడగన అవసరం లేదండి, మనం ఫ్రై చేసుకున్నప్పుడు వేసుకుంటే సరిపోతుంది. ఇలా నీట్గా శుభ్రంగా కడుక్కోండి. నన్ను చాలామంది అడుగుతున్నారు, మీ కవల పిల్లలకి ఏం పెడుతున్నారండి, వీడియో చేయండి అని. అందుకని చెప్పేసి నేనైతే ఈ వీడియో చేస్తున్నానండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, ఎలా ప్రిపేర్ చేస్తున్నానో మొత్తం అర్థమవుతుంది మీకు. ఇలా మంచిగా ఎండలో ఆరబెట్టేసుకోండి. వాటర్ అంతా పోవాలండి, మంచిగా డ్రై అయిపోవాలన్నమాట. ఇలా డ్రై అయిపోయాక మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలన్నమాట. లైట్గా వస్తే సరిపోతుందండి. ఈ విధంగా వచ్చినట్లయితే మనం చల్లారి పెట్టుకోవాలండి. మొత్తం పూర్తిగా చల్లారాకే మనం మిక్సీ పట్టాలండి. చల్లారకుండా అస్సలు మిక్సీ ఆడకూడదు. ఇలా ఈ కలర్లోకి రావాలండి. పప్పులు అయితే చూస్తున్నారు కదా, ఈ విధంగా రావాలన్నమాట. బియ్యం అయితే ఈ కలర్లోకి వస్తే సరిపోతుంది. చూస్తున్నారు కదండి, మనం జీలకర్ర వాము ఫ్రై చేసుకున్నప్పుడు మాత్రమే వేసుకోండి, కడిగేటప్పుడు వేయొద్దు. ఇలా మిక్సీ పట్టుకోండి, మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. నేను మూత తీసానని చెప్పి మీరు మూత తీయొద్దు, మంచిగా ఆడుకోండి, మీద పడుతుంది. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక చూస్తున్నారు కదా, ఈ విధంగా మెత్తగా పౌడర్ చేసుకోవాలండి. చాలా కలర్ఫుల్గా ఉంది కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, బలం కూడా. ఇలా వేసుకున్న పిండి మొత్తం ఒక బాక్స్లోకి తీసేసుకోండి. మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా పర్వాలేదు, బయట ఉంచేసుకున్నా పర్వాలేదు. నాకైతే ఇది 2-3 మంత్స్ అయితే వచ్చేస్తుందండి. ఒక పెద్ద గ్లాస్ వాటర్ తీసుకొని ఇలా 2 స్పూన్లు వేసుకోండి. ఇలా 5 నిమిషాలు కలుపుతూనే ఉండాలండి, లేకపోతే అడుగంటుతుంది అనమాట. ఇందులోకి చిటికెడు సాల్ట్ వేసుకోండి. అంతే, అయిపోయినట్లే. మనం వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవడమేనండి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్నాక మనం ఇష్టంగా తింటారు కాబట్టి నెయ్యి అయితే యాడ్ చేసుకుంటున్నానండి. మీకు నచ్చకపోతే ఆపేసుకోవచ్చు. ఇలా వేసుకొని మంచిగా పిల్లలకి తినిపించుకున్నట్లే పిల్లలకి చాలా బలం అండి. అన్నం అయితే తినరండి ఈ ఏజ్ పిల్లలు అయితే. ఇది 6 to 7 మంత్స్ దాటాక కూడా పెట్టుకోవచ్చండి, చాలా రోజులు. పిల్లలు కూడా చాలా బలము. అన్నం అయితే అంత ఇష్టంగా ఏమి తినరు కాబట్టి మనం అన్ని పప్పులు వేసుకుంటున్నాం కాబట్టి చాలా బలం అనమాట అండి పిల్లలకి. ఇలా తినిపించుకున్నట్లయితే బలంగా ఉంటారు పిల్లలు కూడా. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.